అందరికీ నమస్కారం. కనువిందు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మేము 2024లో జరుపుకున్న వినాయక చవితి సంబరాలని చూడబోతున్నారు. అలాగే నేను ఆ వినాయక చవితికి ఎలా డెకరేట్ చేశాను, ఏదేది ఎక్కడ కొన్నాను, ఎలా నేను ప్లాన్ చేసుకున్నాను, సింపుల్గా కూడా గ్రాండ్ లుక్ వచ్చేలాగా కొంచెం ఎలా ప్లాన్ చేసుకున్నాను మొత్తం అంతా కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో మీరు స్కిప్ చేయకుండా కనుక చూస్తే మొత్తం విధానాన్ని అంతా కూడా చూడొచ్చు. బొజ్జ గణపయ్య పండగ అనగానే మనం ఏం చేస్తాం, ఆయనకి ఇష్టమైనవన్నీ ఎక్కడెక్కడి నుంచో సేకరించుకొచ్చి ఆయన ముందు పెట్టాలని మనం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తాం కదా. అంతేకాకుండా ఆ పండుగ రోజు అందంగా అలంకరించుకోవాలని కూడా మనందరికీ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలా అలంకరించుకుంటూ ఉంటారు. సో అందులో భాగంగానే ముందైతే మేము గుమ్మానికి బంతిపూల మాలలు అయితే కుట్టి కట్టేశాము. ఇంకా వాకిలి ముందు ముగ్గులు, అదంతా కామన్గానే ఉంటుంది, అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, నేను మా శ్రీవారు ఇద్దరం కలిసి ఇంకా కొన్ని బంతిపూల మాలలు అయితే కుడుతున్నాం. ఎందుకంటే అక్కడ వినాయకుడు ఉన్నాడు కదా, ఆ టేబుల్ దగ్గర కూడా కిందంతా కొంచెం డెకరేటివ్గా పెడదామని చెప్పి సరిపోలేదని ఇంకా కూడా కుట్టాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నది పాలవెల్లి పెట్టాలని చెప్పేసి నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. కానీ మేము ఉంటున్న ఇళ్లలో మాకు పాసిబిలిటీ అవ్వలేదు. కానీ ఈ ఇంట్లో విండో దగ్గర మేము వినాయకుడిని పెట్టుకునే అవకాశం రావడం వల్ల పాలవెల్లి కట్టడానికి కూడా కొంచెం కుదిరింది. కానీ పాలవెల్లికి ఎన్నెన్నో రకాల ఫ్రూట్స్ కట్టి నిండుగా చూసుకోవాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఎందుకంటే ఆ పాలవెల్లిని మేము నార్మల్ పూలదారంతోనే కట్టాము పైనుంచి. మొక్కజొన్నలు ఇలాంటివి బరువుగా ఉన్న పండ్లను కడితే మళ్ళీ ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో, ఏమన్నా ఊడిపోతాయేమో, ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి కంగారు ఎందుకని చిన్న ఫ్రూట్స్ని మాత్రమే అలా కొంచెం జాగ్రత్తగా కట్టుకున్నాము. ఎందుకంటే 3 రోజులు వినాయకుడిని ఇంట్లో పూజించుకుంటాం కాబట్టి ఆ కట్టిని అలానే ఉండాలి కదా, మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఓన్లీ యాపిల్స్, గ్రేప్స్ మాత్రమే కట్టాము. ఇంకా టైం ఉంటే ఇంకా పాలవెల్లిని ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దాం అనుకున్నాం, కానీ అంతవరకే సరిపోయింది. ఈ కుందనలు వచ్చేసి మేము ఈ వినాయక చవితికి స్పెషల్గా కొన్నాము. ఇంతకుముందు మా దగ్గర ఇంత పెద్దవి లేవు, చిన్నవి మాత్రమే ఉండేటివి. సో వినాయక చవితి సందర్భంగానే పెద్ద కుందనలు తెచ్చుకున్నాము. వీటిని ఇక్కడ బెంగళూరులోనే కొన్నాం. నార్మల్గా మనకి ఈ స్టీల్ సామాన్ షాప్స్ ఉంటాయి కదా, సో అక్కడే తీసుకున్నాను. 1200 ఎంతో చెప్పాడు అనుకుంటాను. బార్గెన్ చేసి లాస్ట్కి 800కో 900కే తీసుకున్నాను అనమాట. మళ్ళీ తీసుకొని వచ్చి చెప్పాను, చూసావా నేను వెళ్ళాను కాబట్టి బార్గెన్ చేశాను, నాకు తగ్గించారు అది ఇది అని చెప్పేసి. వాళ్ళు ఎంత రేటు చెప్పినా మనం బార్గెన్ చేసాక కాస్త తగ్గిస్తే అసలు మా లేడీస్కి ఆ హ్యాపీనెస్సే వేరండి. సో ఇంకా మేము కంకణాలు అయితే కట్టేసుకున్నాం. ఆయనకి కావాల్సిన వంటలన్నీ అయితే రెడీగా సిద్ధంగా చేసి పెట్టేసుకున్నాం ముందుగానే. సో పచ్చగా అరిటాకు చూస్తే అందరికీ గుర్తొచ్చేది ఏంటి, చక్కటి విందు భోజనం. అదే మీకు ఇక్కడ జరుగుతుంది. ఏంటి, ఇక్కడ మన ఛానల్ పేరు ఏంటో మర్చిపోయారా? స్టార్టింగ్లోనే చెప్పాను కదా, కనువిందు. సో అరిటాకులో భోజనం చేసినప్పుడు మీకు కడుపుకి ఎంత మంచి విందు తిన్నట్టు అనిపిస్తుందో, అలాగే నేను పెట్టే ఏ వీడియో చూసినా కూడా మీ కనులకు విందుగా అనిపించాలని చెప్పి కనువిందు అని పెట్టాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా నా కోసం ఒక చిన్న కమెంట్ అయినా రాయండి. మీకేం చెప్పాలనిపిస్తుందో అది మీరు నాతో కమెంట్ రూపంలో చెప్పచ్చు. దేవుడికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించడం అయితే జరుగుతూ ఉంది. కానీ నేను పూజా విధానాన్ని మాత్రం మొత్తం వీడియో అయితే తీయలేదు. నేను అక్కడక్కడ నాకు కుదిరిన చోట మాత్రమే ఆన్ చేసుకుంటూ ఓవరాల్గా మీకు ఒక అవగాహన వచ్చేలాగా మాత్రమే చూపించాను. ఎందుకంటే ఒక 1 అవర్ జరిగిందనమాట పూజ. నేను మా వారిద్దరం కలిసి కూర్చొని చేశాము, కానీ దాన్ని వీడియో తీయలేదు. మీకు నేను జస్ట్ ఊరికి ఏమేం ప్రసాదాలు పెట్టాం, ఏం భోజనం పెట్టాం, ఎలా అలంకరించుకున్నాం, ఇవన్నీ చూపించాను. ఇప్పుడైతే స్వామివారికి వేడి అన్నం వడ్డించడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. దానిపైనే కమ్మటి నెయ్యి, ఇది మా ఊరి నుంచి తెచ్చుకున్నదే. వినాయక చవితి రోజున వినాయకుడికి మనం ప్రసాదంగా పెట్టిన ఈ అరిటాకులో భోజనం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఫేవరెట్ అండి. ఎప్పుడు నాకే పెట్టేది మా అమ్మ, నేను ముందుంటాను దానికోసం. కానీ ఆ ఆకు ముందరేసుకుని గంట కూర్చునేదాన్ని చిన్నప్పుడైతే. ఇప్పుడు కూడా అంతే అనుకోండి, ఆ విషయంలో ఏం మారలేదు.
చూసారు కదా భోజనం వడ్డించినప్పుడు ఏమేమి పెట్టాము. హారతి ఇచ్చి టెంకాయ కొట్టడం కూడా పూర్తయింది. చిక్కుడుగాయ, వడలు, తాలింపు, చిక్కుడుగాయ తాలింపు ఒకటే కదా, ముద్దపప్పు, సుకీలు ఇవన్నీ కూడా పెట్టాము విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా. ఇంకా ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ పెట్టాం. పాయసం కూడా చేసాం, ఉండ్రాలు చేసాం, లడ్డూలు తీసుకొచ్చాం, ఆయనకి ఇష్టమైన పత్రి అవన్నీ కూడా సమర్పించుకున్నాం. నాటు రోజా పూలు మాత్రం వాటి ఫ్లేవర్కి అలాంటి ఫ్రెష్ పూలతో పూజ చేస్తుంటే ఆ ఫీల్ చాలా మంచి డివైన్ ఫీల్ తీసుకొస్తుంది. ఏమైనా పూలల్లోనే ఉంటుంది దేవుడికి పూజ చేస్తున్నప్పుడు. మొత్తం వినాయకుడికి వేసిన మాల అయితే మేము బయట కొనలేదు, ఇంట్లోనే మాల గుచ్చుకున్నాం. ఈ స్వీట్స్ చూసారా, ఈ స్వీట్స్కో స్టోరీనే ఉందండి. ఆ పళ్ళెని చూడండి, అసలు ఆ స్వీట్స్ ఎంత మెరిసిపోతాయో. వీడియో చూస్తూ ఉంటే ఇంకా తర్వాత మళ్ళీ కూడా అవి కనిపిస్తాయి. స్వీట్ షాప్కి వెళ్ళిపోయేసి అక్కడ ఎన్ని రకాల వెరైటీస్ ఉంటే అన్ని రకాల వెరైటీస్ తగ్గేదే లేదని కొనేసాను. ఎందుకంటే నార్మల్ డేస్లో మా ఆయన ఆ స్వీట్ షాప్కి నన్ను తీసుకెళ్ళడు, ఆ స్వీట్స్ కూడా కొనుక్కొని ఇవ్వడు. ఎందుకంటే అంతంత కాస్ట్ చెప్తారు, వాటిలో ఏముంటుంది, ఎందుకు తింటావు, హెల్త్కి కూడా మంచిది కాదు, అది ఇది అని చాలా స్టోరీ చెప్తాడు. కానీ వినాయక చవితి రోజు మాత్రం ఏం కొనాలన్నా కానీ ఏం మాట్లాడు, దేవుడికి అని చెప్పేస్తాను కదా. సో ఆయన పేరు చెప్పుకొని రకరకాల స్వీట్లు మాత్రం ఆ రోజు అస్సలు తగ్గను, కావాల్సిందని కొనుక్కుంటానమాట. మంచి అవకాశం. అప్పుడప్పుడు మనం మన ఇంట్లో వాళ్ళ దగ్గర ఇలాంటి అవకాశాలని వాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వద్దు అన్నప్పుడు సైలెంట్గా వద్దనాలి. ఏ రోజైతే వాళ్ళు వద్దు అనలేరో అలాంటప్పుడు మనకు కావాల్సింది మనం తీపించేసుకోవాలి. ఈ విధంగా నేనైతే అలా చేశాను. మీరు కూడా ఇలాంటి చిట్కా పాటించండి. ఇప్పుడు ఇది విన్నాక నెక్స్ట్ టైం కొనిస్తాడో లేదో మరి నాకు చూద్దాం. గణేష పూజ చాలా బాగా చేయాలని చెప్పి ఏ లోటు లేకుండా మనం అలా చేయాలి ఇలా చేయాలని చెప్పి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ముందు రోజు రాత్రి నుంచే కష్టపడి ఎంతో బ్రహ్మాండంగా పూజ చేసుకున్న తర్వాత బాగా అలసిపోతాం కదా, ఫుల్ ఆకలేస్తూ ఉంటుంది. కానీ వన్స్ పూజ అయిపోయిన తర్వాత ఇలా ఆకు ఖాళీ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. అబ్బబ్బా, మొత్తం మొత్తం పడిన కష్టం అంతా మర్చిపోయి అంతా ఫుల్ ఖుషి అయిపోతుంది. సో మీరు కూడా మీ గణేష పూజ చేసేసారా? దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం తినడం అయిపోయిందా? నాదైతే అయిపోయింది. అవును, మర్చిపోయాను. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మా వినాయక్ గడపనైతే ఇలా పూలతో అలంకరించేశాను. చిన్న చిన్న ముగ్గులు మాత్రమే వేసి. అంటే అసలు చిన్న రహస్యం ఏంటంటే మనం ముగ్గుల్లో కాస్త వీక్ అనమాట. అందుకే పండుగలు వచ్చినప్పుడు కొంచెం నేను ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసేసి మేనేజ్ చేసేస్తూ ఉంటాను. మేబీ మ్యారేజ్ అయిన తర్వాత విలేజ్లోనే ఉండుంటే ముగ్గులు నాకు బాగా ప్రాక్టీస్ అయ్యి బాగా చేయి తిరిగేదేమో. కాకపోతే అప్పటి నుంచి బెంగళూరులోనే ఉంటాం. ఈ బెంగళూరులో అసలు ఇంటి ముందర సిట్అవుట్ ఎంత ఉంటుందంటే ఆ చెప్పులు వదిలేసి ఆ మ్యాట్ వేస్తే చాలా అంతే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు మనం వేసినా కూడా ఏదైనా పొరపాటున ఒక రోజు నేను ఒకవేళ భలే ఇంట్రెస్ట్గా కూర్చొని చొక్కలేసి ముగ్గేసానంటే ఆ నెక్స్ట్ మినిటే వాన వస్తుంది. మా ఆయన అననే అంటాడు, నువ్వు ముగ్గేసావు వాన కూడా వచ్చేసింది లాస్ట్కి అని. అట్లా ఉంటుంది అనమాట మన డెడికేషను. ఒక్క 2 seconds వెనక్కి వెళ్ళిందాక మా ఆయన్ని గమనించారా? గంటకు పొద్దులు స్వీట్స్ ప్లేట్ పట్టుకున్నాడు. ఆయన కళ్ళన్నీ ఆ స్వీట్స్ ప్లేట్ పైనే ఉన్నాయి. ఎందుకంటే దాని బిల్లు 4000 అయ్యిందండి. నమ్మరు కదా మీరు? అవును, ఎందుకంటే ఆ ప్లేట్లో ఉన్నవే కాకుండా అవి ఇంకా కూడా ఉన్నాయి. నెక్స్ట్ డే మళ్ళీ అవి తీసి మళ్ళీ నెక్స్ట్ డే కొత్తవిగా మళ్ళీ కూడా పెట్టామన్నమాట. పాపం హారతిస్తూ గంట పట్టుకోవాల్సిన ఆయన స్వీట్ ప్లేట్ పట్టుకున్నాడంటే ఆయన కంగారు అంతా ఇంత కాదు. ఏదన్నా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టేస్తే ఇంక మనసంతా దానిపైన పెట్టేస్తాడమ్మో, ఇంత అయిపోయింది అనుకుంటా ఉంటాడనమాట. ఒక్కొక్కరి నేచర్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. మా వారికి అలా అలవాటు. కొంచెం ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టేస్తే అమ్మో అంటా ఉంటాడు ప్రతిదానికి. అయినా అంత కాస్ట్లీ స్వీట్స్ అంతా ప్రతిరోజు ఎందుకు కొంటాం లేండి, కుదరదు. చెప్పాను కదా ముందుగానే, నార్మల్ డేస్లో అసలు కొనివ్వడని. ఏదో సంవత్సరానికి ఒకసారి వినాయకుడు పేరు చెప్పుకొని అన్ని రకాల స్వీట్స్ అయితే తింటాను. కానీ నేను ఒక్కదాన్నే తింటానే ఏంటి? నిజానికి చెప్పాలంటే కొన్న పేరు నాదే కానీ బిల్లు కట్టిన పేరు ఆయనదే కానీ తిన్నది మాత్రం నానా కూతుర్లే ఎక్కువ ఖాళీ చేశారు. అందులో నేనైతే కొన్నే తిన్నాను. ఇప్పుడు ఈ మాట కానీ వినాలి, అమ్మో నేను తిన్నానా అంటారు, కానీ తినేది నిజంగానే వాళ్ళే. నాకేంటంటే ఆరాటం ఎక్కువ, తినడం తక్కువ. పండగ రోజున మా పాప మా ఇద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది. చెయ్యి పెట్టి ఆశీర్వదించమని చెప్పాను నేను, మళ్ళీ అందుకే పెట్టాడు. పాపం ఒక్కోసారి ఎంత చెప్పిన మాట భలే బుద్ధిగా వింటుంటాడు మా ఆయన. అన్నిసార్లు కాదులే, ఒక్కొక్కసారి. ఇది 2వ రోజు అండి. 2వ రోజు అయితే మేము కేసరిని ప్రసాదంగా పెట్టాము, స్వీట్ చేసి.
మీరు ఫస్ట్ కంగారు పడి ఉండొచ్చు, ఇంత పండుగ చేసుకుని ఏంటి అమ్మాయి చీర కట్టుకోలేదు, రెడీ అవ్వలేదు, డ్రెస్లోనే ఉంది అని. కానీ నేను ఫస్ట్ వేసుకున్న డ్రెస్ కూడా అది కొత్తదే. వినాయక చవితి పండుగ ఇంట్లో ఏ పండుగని ఇంట్లో పండుగ అంటే మన లేడీస్కి చాలా పనులు ఉంటాయి కదా. సో ఆ పనులన్నీ ఆ చీరతో ఎగేసుకొని దిగేసుకొని చేసే లోపల చాలా కష్టమైపోద్ది. ముఖ్యంగా నేనైతే అసలు ఎక్కువగా శారీలో అలవాట్లేదు కాబట్టి కష్టం. అందు డ్రెస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి డే 1 పూజలో అయితే డ్రెస్లోనే ఉండిపోయాను. ఇంకా డే 2 మాత్రం నాకు నచ్చినట్టుగా పద్ధతిగా చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని రెడీ అయ్యాను. చూసారా, మళ్ళీ ఆ కొన్న 100 రూపాయల మల్లెపూలు వెనక్కి ఉండిపోకూడదు, ముందుకేసుకొని చూపించుకుంటా. మల్లెపూలు అంటే నాకు చాలా ఇష్టం. ఇది వచ్చేసి డే 3 అండి. మళ్ళీ అవుట్ఫిట్ మారింది చూసారా. డే 3 రోజున కూడా మళ్ళీ వేరే ప్రసాదం చేసాము. చూసారా, నేను చెప్పాను కదా ఇంకా కూడా స్వీట్స్ ఉన్నాయని, అది ఇంకొక పళ్ళెం మళ్ళీ ఫ్రెష్గా పెట్టాము. మల్లెపూలతో పూజ చేసుకుందామని చెప్పి 3rd డేకి మళ్ళీ విడి మల్లెపూలు అయితే తెచ్చుకున్నాము. ఇంకా 3వ రోజు పూజ అయిపోయిన తర్వాత నిమజ్జనం చేయడానికి అయితే మేము బయలుదేరాము నైట్లో. నిమజ్జనం చేసేటప్పుడు మేము వీడియో తీయలేకపోయాము, ఎందుకంటే ఆ మినిట్ నాకు ఐడియా రాలేదు, మర్చిపోయాను, ఫోన్ తీసుకోలేదు బయటికి. నిమజ్జనానికి అయితే నేను మా వారు ఇద్దరం వినాయకుడిని పైన నెత్తిపైన పెట్టుకొని తీసుకెళ్ళాము ఇంట్లో నుంచి బయలుదేరుతూ. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో అలానే అనుకుంటూ తీసుకెళ్ళాం. వీడియో మీకు ఎక్కడ బోర్ కొట్టకూడదని కంటిన్యూగా ఈ 11 నిమిషాల 42 సెకండ్లు నేను మాట్లాడుతూనే ఉన్నాను. సో నేను ఇంతసేపు మాట్లాడిన దానికైనా మీరు వీడియో మొత్తం చూసుంటే కనుక నాకు ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి ఫుల్ వీడియో చూశాను అని చెప్పి. మా ఏరియాలోనే శివాలయం దగ్గర మేము వినాయక నిమజ్జనం అయితే చేసాము. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.